లీప్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర స్కూల్ యొక్క డైస్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాస్వర్డ్ దగ్గర మనం ఏ పాస్వర్డ్ అయితే దీనికి పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ని అయితే ఇచ్చేసి నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గవర్నెన్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే సెకండ్ వన్ సమగ్ర శిక్ష అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం పీటీఎం అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా మనము పేరెంట్స్ యొక్క అటెండెన్స్ని అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ వన్ చూడండి, పేరెంట్స్ అటెండెన్స్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సెలెక్ట్ క్లాస్ అని ఇచ్చారు. 1 by 1 ఒక్కొక్క క్లాస్ వారీగా మనము పిల్లల యొక్క పేరెంట్స్ అటెండెన్స్ అయితే యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సో చూడండి, మన క్లాస్ 1లో ఉన్నటువంటి పిల్లలందరి నేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ FMG అనే ఆప్షన్లు అయితే ఇచ్చారు. F అంటే ఫాదర్, M అంటే మదర్, G అంటే వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్. సో ఈ విధంగా ఆ పిల్లవానికి సంబంధించి ఎవరైతే వచ్చారో, అంటే ఫాదర్ వచ్చినట్లయితే F బాక్స్లో, మదర్ కనుక వచ్చినట్లయితే M బాక్స్లో, వీళ్ళిద్దరు కాకుండా గ్రాండ్ పేరెంట్ కనుక వచ్చినట్లయితే G బాక్స్లో టిక్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కొక్క క్లాస్కి కూడా మనము పిల్లల యొక్క పేరెంట్స్ని అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ మన దగ్గర చదివినటువంటి 5th క్లాస్ పిల్లలు, అంటే ఈ ఇయర్ 6th వెళ్ళినటువంటి పిల్లల యొక్క అటెండెన్స్ కూడా ఇక్కడే మనకి ఇచ్చారు. సో వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేసేసి వాళ్ళ అటెండెన్స్ని కూడా ఇక్కడ మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పేరెంట్స్ యొక్క అటెండెన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసేయచ్చు. నెక్స్ట్ మనము సెకండ్ వన్ కండక్ట్ పీటీఎం అని ఉంది కదా, దాన్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మెగా పీటీఎం అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నిర్వహించిన స్థితి వచ్చి నిర్వహించాము అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో కిందకి స్క్రోల్ చేస్తే ఎస్ఎంసీ సభ్యుల యొక్క వివరాలు ఇచ్చారు. ఎవరైతే మనకి ఇక్కడ అటెండ్ అయ్యారో వాళ్ళ నేమ్ ఎదురుగా ఉన్నటువంటి బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అందరూ కనుక అటెండ్ అయి ఉంటే పైన ఉన్నటువంటి సెలెక్ట్ ఆల్ అనే బాక్స్లో టిక్ ఇచ్చేసి వాళ్ళనైతే మనము కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఎస్ఎంసీ సభ్యుల వివరాలు అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి ఎవరైనా దాతలు కానీ, పూర్వ విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఆహ్వానితులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేసేసి వాళ్ళు ఎంతమంది వచ్చారో వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడ మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళు మనకి ఏమైనా సజెషన్స్ కనుక ఇచ్చినట్లయితే ఆ సజెషన్స్ని కూడా ఇక మనము వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క హోదా, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ని సింపుల్గా టైప్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. సో ఈ విధంగా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ క్యాప్చర్ వీడియోస్ అండ్ ఇమేజెస్ ఉంది కదా, దాన్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ వీడియో మరియు ఫొటోస్ అడుగుతుంది. ముందుగా మనం వీడియో కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో ఈ విధంగా మనకి వీడియో అయితే వస్తుంది. వీడియో బటన్ పైన ఆన్ చేసినట్లయితే వీడియో వచ్చేసి 47 సెకండ్స్ ఉంది. ఖచ్చితంగా 47 సెకండ్స్ అయితే మనము వీడియోని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్ మధ్యలో స్టాప్ చేయాలని చూసినా కూడా అది స్టాప్ అయితే అవ్వదు. సో ఈ విధంగా వీడియో డ్యూరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. కింద గ్రీన్ కలర్లో ఉన్నటువంటి యారో మార్క్ పైన కనుక టచ్ చేసినట్లయితే వీడియో అనేది సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 3 ఫొటోస్ అయితే అడుగుతుంది. 1 by 1 ఒక్కొక్క ఫోటోని మనము సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫొటోస్కి సంబంధించి అయితే ఆప్షను లైవ్ మాత్రమే కాకుండా గ్యాలరీ నుంచి కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో మనం ముందుగానే ఫొటోస్ తీసేసుకొని తర్వాత గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకొని 1 by 1 అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 3 ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఫొటోస్ అన్నీ కూడా సబ్మిట్ అయిపోతాయి. సో ఈ విధంగా మెగా పీటీఎం 2.0కి సంబంధించిన ఆన్లైన్ వర్క్స్ అన్నీ కూడా నా ఈ ఒక్క వీడియో ద్వారా మీరు సింపుల్ అండ్ ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.